హాయ్, గుడ్ మార్నింగ్ స్పోర్ట్స్ లవర్స్ అండ్ క్రికెట్ లవర్స్. ఈరోజు మనం అసలు రాబోయే వరల్డ్ కప్కి ప్రాబబుల్స్ ఎవరెవరు అనేది అవకాశం ఉంది అనేది చూద్దాం. దీని గురించి మాట్లాడే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్పోర్ట్స్ లవర్స్, క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, మనందరం చూస్తున్నాం. చాలామంది ఫామ్లో ఉన్నారు, కొంతమంది ఫామ్లో లేరు. ఈ ఫామ్ని బట్టి కానీ లేదంటే వాళ్ళ సీనియారిటీని బట్టి కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీసీసీఐ రాబోయే జూన్ 1 నుంచి జరిగే వరల్డ్ కప్, అమెరికా వెస్టిండీస్లో జరిగే వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీనికి టీంని సెలెక్ట్ చేయబోతుంది. ఈ నెలాఖరులోపే ఆ టీం సెలెక్షన్ కూడా జరిగిపోయే అవకాశం ఉంది. సో అందువల్ల ఈరోజు ఎవరెవరు ప్రాబబుల్స్ అయ్యే అవకాశం ఉందనేది చూద్దాం. అందరికన్నా ఫస్ట్ ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ కెప్టెన్, అలాగే యశస్వి జైస్వాల్. నిన్నటిదాకా అసలు యశస్వి జైస్వాల్ ఉంటాడో ఉండడా అని చిన్న సందేహం ఉంది. మొన్న ఎప్పుడైతే సెంచరీ కొట్టాడో తన ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే ఈ యశస్వి జైస్వాల్ ప్లేస్లో ఒకవేళ యశస్వి జైస్వాల్ కనుక మధ్యలో ఎక్కడన్నా సరిగా ఆడకపోతే ఆ ప్లేస్లోకి మళ్ళా అభిషేక్ శర్మ వచ్చే అవకాశం ఉంది. సో ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఉంటారు. అలాగే సీనియర్ బ్యాట్స్మెన్, అందరికన్నా మనం డిపెండ్ అయ్యే బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ వస్తాడు. అలాగే సెకండ్ డౌన్ వచ్చేసరికి ఇక్కడ మనకి కొంచెం చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్ ఉన్నాడు, తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నా కూడా ఫస్ట్ ప్లేస్ అనేది శుభ్మన్ గిల్కి కూడా ఇక్కడ ప్లేస్ ఉండే అవకాశం లేదు. ఈసారి విచిత్రం ఏంటంటే శుభ్మన్ గిల్కి అసలు ఫైనల్ లెవెల్లో ప్లేస్ ఉంటుందా ఉండదా అనేది ఒక అనుమానం ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశం. సూర్యకుమార్ యాదవ్ తర్వాత వచ్చేసరికి హార్దిక్ పాండ్యా సీనియారిటీని బట్టి కానీ లేదంటే అతను హిట్టింగ్ చేసే కెపాసిటీని బట్టి కానీ అతను ఉండే అవకాశం ఉంది. పైగా బౌలింగ్ ఒకటి చేస్తాడు కాబట్టి అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇదే ప్లేస్కి హార్దిక్ పాండ్యాతో పాటు పోటీ పడుతుంది ఎవరయ్యా అంటే శివం దుబేకి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్లో ఆడడానికి. అయితే ఎక్కువ హార్దిక్ పాండ్యాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడన్నా కూడా ఒకవేళ హార్దిక్ పాండ్యా సరిగా ఆడలేకపోయిన పక్షంలో శివం దుబే ఆ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి సీనియర్ బ్యాట్స్మెన్, వరల్డ్లోనే బెస్ట్ ఆల్రౌండర్స్లో ఒకడైన రవీంద్ర జడేజా ఈ ప్లేస్లో వస్తాడు. స్పిన్ వేస్తాడు, మనకి డిపెండబుల్. మనం ఎప్పుడూ కూడా స్పిన్ విషయంలో ఇతని మీద ఖచ్చితంగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్లేసు లేటెస్ట్ సెన్సేషన్, మనకి ముందు నుంచి ఉన్న సెన్సేషన్ రిషబ్ పంత్. అసలు 18 నెలల క్రితం ఏం జరిగిందో మనం అందరం చూసాం. అసలు మనిషే బతకడా అన్న రిషబ్ పంత్ ఆ తర్వాత కోలుకోవడమే కాకుండా మళ్ళీ క్రికెట్ ఆడడం ప్రాక్టీస్ చేసి ఇప్పుడు టీంలో కూడా వచ్చి అద్భుతమైన ఫామ్లో కూడా ఉన్నాడు. సో పాత రిషబ్ పంత్ ఎలా ఉన్నాడో సేమ్ అలాగే ఆడుతున్నాడు. సో అందువల్ల అక్కడ కూడా ఈ కీపింగ్ ప్లేస్కి చాలామంది పోటీ ఉన్నారు రిషబ్ పంత్కి. తర్వాత దినేష్ కార్తిక్ మంచి ఫామ్లో ఉన్నాడు, తర్వాత అతను కూడా పోటీలో ఉన్నాడు, మంచి ఫినిషర్గా చేస్తున్నాడు. అలాగే సంజు శాంసన్ బ్రహ్మాండంగా ఇప్పుడు ఐపీఎల్లో ఆడుతున్నాడు. అలాగే కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్కి బీసీసీఐ ఫైనల్ లెవెల్లో రిషబ్ పంత్ని ఆడించే అవకాశం ఉంది. దాని తర్వాత రింకు సింగ్ ఫినిషర్గా, రింకు సింగ్కి ఇంకా వంగపెట్టే అవకాశం లేదు. ఎంతకన్నా బెస్ట్ ఫినిషర్ మనకి ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా రింకు సింగ్ అనే అతను ఆ ప్లేస్ని ఫినిషర్గా ఆ ప్లేస్ని అతను తీసుకునే అవకాశం ఉంది. రింకు సింగ్ తర్వాత కుల్దీప్ యాదవ్. అలాగే మనం ఎప్పుడు కూడా డిపెండ్ అవుతున్న చైనా ఛాంప్ వేసే స్పిన్నర్ ఏదైతే ఉన్నాడో కుల్దీప్ యాదవ్ ఈ మధ్య వికెట్లు కూడా బ్రహ్మాండంగా తీసినాడు. ఐపీఎల్లో కూడా వికెట్లు బాగా తీసినాడు. సో ఈ ప్లేస్ కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం. అయితే కుల్దీప్ యాదవ్కి యజ్వేంద్ర చహల్ నుంచి గట్టి పోటీ ఉంది. యజ్వేంద్ర చహల్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా అశ్విన్ ఫామ్లో లేకపోవడం వల్ల టోటల్గా అసలు టీంలోకి అశ్విన్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. సో
ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చహల్ కన్నా కూడా బ్యాటింగ్ కూడా చేయగలదు కాబట్టి కుల్దీప్ యాదవ్ ఈ ప్లేస్లోకి వచ్చే అవకాశం. దాని తర్వాత బూమ్రా ఫాస్ట్ బౌలింగ్లో మనం పూర్తి స్థాయిలో డిపెండ్ అయ్యే బౌలర్ బూమ్రా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా సిరాజ్. ఈ సిరాజ్ ప్లేస్కి కూడా అనేకమైన పోటీ ఇంకా చాలామంది ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సిరాజ్ ఫామ్లో లేడు పెద్దగా, కానీ అతను ఇంతకు ముందు ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి అతన్నే ఇప్పుడు సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అతనికి పోటీగా నటరాజన్ మంచి ఫామ్లో ఉన్నాడు, నటరాజన్కి ఒక అవకాశం ఉంది. అలాగే హర్షదీప్ సింగ్కి ఈ ఫైనల్ ప్లేస్కి అవకాశం. ఫైనల్ ప్లేస్లో ఇక్కడ ఈ ఫాస్ట్ బౌలర్గా హర్షదీప్ ఉంటాడా, లేదా నటరాజన్ ఉంటాడా, లేదంటే సిరాజ్ ఉంటాడా అంటే బీసీసీ జనరల్గా సిరాజ్కే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళని పక్కన పెడితే ఈ ఫైనల్ 11 పక్కన పెడితే మిగతా ఆడేవాళ్ళలో చూడండి ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ ఉన్నాడు. నెక్స్ట్ అంటే ఈ ఫైనల్ 11 అయిన తర్వాత 12, 13, 14, 15లో ఇంకా నేను చెప్పుకుంటూ వస్తున్నాను, 20 మంది దాకా చెప్తున్నాను. అభిషేక్ శర్మ లేటెస్ట్ సెన్సేషన్. ఈ ఐపీఎల్లో ఓపెనింగ్లో అదరగొట్టేస్తున్న బ్యాట్స్మెన్, కేవలం 15 బంతుల్లోనే 50 కొట్టేస్తున్న బ్యాట్స్మెన్. అలాంటి బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. ఇతనికి కూడా ఒక అవకాశం ఉంది, ఆ ఓపెనింగ్ జోడీకి వచ్చే అవకాశం ఇతనికి ఉంది. శుభ్మన్ గిల్ అసలు 3 ఫార్మాట్లోనూ మనకి లాంగ్ టర్మ్ ఇండియాకి ఆడే బ్యాట్స్మెన్ అయినా కూడా ప్రస్తుతానికి పెద్దగా ఫామ్ లేకపోవడం, క్యాప్టెన్సీ యొక్క ఏదైతే ఉందో జీటీకి క్యాప్టెన్సీ చేస్తున్నాడు గుజరాత్ టైటన్స్కి, ఆ భారం ఎక్కువైపోవడం వల్ల పెద్దగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ నేను చూపించట్లేదు. సో అందువల్ల ఫైనల్ లెవెల్లో శుభ్మన్ గిల్కి అసలు అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఒక డౌట్, ఆల్మోస్ట్ లేనట్టే లెక్క. తర్వాత శివం దుబే ఇందాక మనం చెప్పాం, హార్దిక్ పాండ్యాకి కాంపిటీషన్గా శివం దుబే ఉన్నాడు. ఇతన్ని కూడా ఫైనల్ 15లో శివం దుబే ఖచ్చితంగా ఉంటాడు. అలాగే రియాన్ పరాగ్ లేటెస్ట్ ఐపీఎల్ సెన్సేషన్. చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నా కూడా బాగానే ఆడుతున్నాడు అన్నది కాస్త ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. రియాన్ పరాగ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు, మంచి రన్ రేట్తో ఆడుతున్నాడు. సో అందువల్ల రియాన్ పరాగ్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. రియాన్ పరాగ్ని రింకు సింగ్ కనుక ఎప్పుడైనా ఒకవేళ ఫెయిల్ అయితే, రింకు సింగ్కే ఆల్మోస్ట్ అవకాశం, బట్ రింకు సింగ్ ఎక్కడన్నా పొరపాటున ఫెయిల్ అయితే రియాన్ పరాగ్కి అవకాశం ఇచ్చే అవసరం పడచ్చు ఇండియా టీంకి. అందుకోసం రియాన్ పరాగ్ను కూడా ఫైనల్ 15లో ఉండే అవకాశం ఉంది. తర్వాత కేఎల్ రాహుల్ మనకి ఆల్రెడీ వైస్ క్యాప్టెన్గా కూడా చేశాడు, కొన్నిటికి క్యాప్టెన్ చేశాడు. అయినా కూడా ఇప్పుడున్న కాంపిటీషన్లో నిలబడడం అనేది చాలా కష్టంగా ఉంది కేఎల్ రాహుల్కి. అందువల్ల కేఎల్ రాహుల్ కూడా ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్న హర్షదీప్ ఫాస్ట్ బౌలర్స్లో ఎవరు ఉంటారన్న దాంట్లో హర్షదీప్ ఉంటాడు. అలాగే యజ్వేంద్ర చహల్, కుల్దీప్తో పాటు యజ్వేంద్ర చహల్, నటరాజన్, అలాగే దినేష్ కార్తీక్ విషయం కూడా ఖచ్చితంగా ఇతన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా వరల్డ్ కప్ వచ్చినప్పుడల్లా కూడా అద్భుతంగా ఆడుతూ ఉంటాడు. ఎన్నోసారి కింద పడి మళ్ళీ లేచి తను నిరూపించుకున్న వ్యక్తి. ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు, లేటెస్ట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే ఏంటంటే రిషబ్ పంత్ ఉండడం వల్ల ఇతనికి అవకాశం తక్కువ. కానీ ఇతనికి ఇంకో అవకాశం, దినేష్ కార్తిక్ ఇంకో అవకాశం ఏంటంటే ఒకవేళ రింకు సింగ్ ఫెయిల్ అయితే ఆ ప్లేస్లో ఆడడానికి, ఒకవేళ రిషబ్ పంత్ ఫెయిల్ అయితే ఆ ప్లేస్లో ఆడడానికి, ఒకవేళ రింకు సింగ్ రియాన్ పరాగ్ ఫెయిల్ అయితే కూడా ఆ ప్లేస్లో ఫినిషర్గా ఆడడానికి ఇన్ని అవకాశాలు దినేష్ కార్తిక్ ఉన్నాయి. సో ఆ 20వ ప్లేస్ దినేష్ కార్తీక్ ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇది మనం చూస్తే ఇప్పుడున్న టీము చాలా టైట్ పొజిషన్లో ఉంది. ఎవరికి అసలు ఛాన్సెస్ అంటే శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళకి ప్లేస్ లేదు, అభిషేక్ శర్మ లాంటి వాళ్ళకి ప్లేస్ లేదు, కేఎల్ రాహుల్కి ప్లేస్ లేదు, రియాన్ పరాగ్కి ప్లేస్ లేదు. ఇలా చూసుకుంటూ పోతే ఇట్లాంటి ప్లేయర్స్కి కూడా మనకి టీంలో ప్లేస్ ఇవ్వలేకపోతున్నాం అంటే మన టీం ఎంత స్ట్రాంగ్గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మిగతా దేశాల టీంలు కూడా అలాగే ఉన్నాయనుకోండి. వెస్టిండీస్ టీం కూడా చాలా బాగుంది, మనం ఎప్పుడు చూసానట్ట ఫైనల్ ఉండేది. మనం దాని గురించి కూడా ఇంకో రోజు మాట్లాడదాం. సో ఇది మనది ఈసారి. అలాగే ఆస్ట్రేలియాకి కూడా మంచి ప్లేయర్లు వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ సెన్సేషన్ ఆడుతున్న అతను ఆస్ట్రేలియాకి ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రేజర్ వచ్చే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్ ఉంటాడు, ఫ్రేజర్ ఉంటాడు, అలాగే వార్నర్ ఉంటాడు. వీళ్ళందరికీ కూడా ఓపెనింగ్లో ఆస్ట్రేలియాకి కూడా మంచి టైట్ ఫైట్ జరుగుతుంది. వరల్డ్ కప్ పరంగానే టైట్ ఫైట్లు. సో చూద్దాం, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఈరోజు మనం ఇండియా టీం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇది ఇండియన్ ఫైనల్ 11. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇండియన్ ఫైనల్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా. ఇది మన ఫైనల్ 11.